హాయ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ కూడా నా వీడియోస్లో చెప్తూ ఉండేవాడిని, నేను మంచోడిని కాదు, నేను నీకు శత్రువుని అని డైరెక్ట్గా చెప్పేవాడి కన్నా, నేను నీకు మిత్రుడిని అని చెప్పి వెనక వైపు శత్రువుతో చేతులు కలిపేవాడే అందరికంటే డేంజరస్ అని, వాడే అతిపెద్ద ద్రోహి అని. కనీసం నేను శత్రువుని అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి పోరాడతాడు. అలాంటి వాళ్ళు మనకి ఉన్నారు. టర్కీ కానీ, అజర్బైజాన్ కానీ, పాకిస్తాన్ కానీ. కానీ నేను మీ అందరికన్నా సన్నిహితుడిని, మీకు చాలా ఫ్రెండ్ని, మీరు చాలా అవసరం నాకు, నా అవసరం మీకుంది, ఇద్దరం స్నేహం చేద్దామని చెప్తూ, అదే ఎప్పుడైతే టైం దొరుకుతుందో ఆ టైంలో ఎప్పుడెప్పుడు మనని ఇబ్బంది పెడదామా, ఎప్పుడెప్పుడు మన మీద పైచేయి సాధిద్దామా అని మనసులో పెట్టుకొని బయటికి మాత్రం ఇలా మాట్లాడుతున్నవాడు అతిపెద్ద ద్రోహి అవుతాడు. ఈ విధంగా ప్రతిసారి చరిత్రలో చూస్తే మనకి ప్రవర్తిస్తున్న కంట్రీ ఎవరైనా ఉన్నారా అంటే అమెరికా. ఇండియాకి అతిపెద్ద ద్రోహి అమెరికా. పాకిస్తాన్ ద్రోహి కాదు, శత్రువు. శత్రువు ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ద్రోహి. ద్రోహి అంటే అర్థమేంటి? మన పక్కనే ఉండి మన నమ్మకాన్ని గెయిన్ చేసుకొని మళ్ళీ మోసం చేసేవాడు. శత్రువు అన్న కనీసం మొహం మీద చెప్తాడు. నా ఉద్దేశంలో పాకిస్తాన్కి, టర్కీకి, అజర్బైజాన్కి కనీసం ధైర్యం ఉంది. మేము ఇండియాకి ఆపోజిట్ అని చెప్తున్నాయి. వీడేం చేస్తున్నాడు? అమెరికా ఓకే, అది గ్రేటెస్ట్ నేషన్ అని వాళ్ళు అనుకుంటుంటారు, స్ట్రాంగెస్ట్ పవర్ అవ్వచ్చు, ఎందుకంటే వాడు అందరికంటే ఎక్కువ ఆయుధాలు తయారు చేసి అమ్ముతుంటాడు కాబట్టి, వాడి దగ్గర జనాలందరూ ఆయుధాలు కొనుక్కుంటారు కాబట్టి వాడు గ్రేటెస్ట్ నేషన్, పవర్ఫుల్ నేషన్ అయ్యాడు. పవర్ఫుల్ నేషన్ ఎప్పుడు గ్రేట్ నేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. పవర్ఫుల్ అంటే బలమైనది, గ్రేట్ అంటే గొప్పది. మన వాళ్ళు అనవసరంగా రెండింటి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ అమెరికా ఇస్ ఎ పవర్ఫుల్ నేషన్, ఎందుకంటే వాడి దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి కాబట్టి. అంతేగాని అది గ్రేట్ నేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. గ్రేట్నెస్ అనేది మనసుకు సంబంధించింది, మన మైండ్కి సంబంధించింది, మన మైండ్లో ఉన్న ఆలోచనకు సంబంధించింది గ్రేట్నెస్. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, మనకి ఆ పాకిస్తాన్ యుద్ధంలో ఆపోజిట్గా నిలబడిన టర్కీతో కొన్ని 100 కోట్ల 1000 కోట్లకు సంబంధించిన మిలిటరీ డీల్ చేసుకున్నాడు నిన్నే ట్రంప్. అంటే ఇండియాకి ఏం చెప్తున్నాడు? టర్కీ ఏదైతే ఇండియాకి ఆపోజిట్గా ఉందో, ఇండియాపై పోరాడాలనుకుంటుందో, దానికి ట్రంప్ మిలిటరీ డీల్ చేసుకున్నాడు. అలాగే మన మీద వాడబడిన F-16 విమానాలు ఏవైతే పాకిస్తాన్లో ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా వాళ్ళకి ఇచ్చినవే. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీకు ఇస్తున్నాను, మీకు మద్దతుగా ఇంకొన్ని విమానాలు ఇస్తున్నాను, ఇంకొంచెం మిలిటరీ డీల్ చేసుకుంటానని చెప్పి పాకిస్తాన్ని గొప్ప నేషన్ అని మాట్లాడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళిద్దరిని ముందు పెట్టి వెనక నుండి నడిపిస్తుంది అమెరికానే. అలా అని చెప్పి డైరెక్ట్గా మొహం మీద వచ్చి డైరెక్ట్గా చెప్తే మళ్ళీ రష్యా మీద పడుతుందని భయం. చైనా అన్న కనీసం ఏం చెప్పట్లేదు ఇప్పుడు పాకిస్తాన్ మద్దతుగా. సో ఒక రకంగా చూడాలంటే రష్యా, చైనా వీళ్ళందరితో పోల్చుకుంటే అమెరికా పనికి మాలిన ద్రోహి. కానీ ధైర్యం లేదు. ధైర్యం ఉంది అని చెప్పుకుంటున్నా, ధైర్యం లేని ద్రోహి వాడు.